నేనే నాకు చుట్టూ నేనే ఒక్కటైనా చూసా నేననువా అంటే నాకు ముఖ్యం నేనంట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూ సార్గా నచ్చినట్టు లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్తో వినాలంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లెక్కించాను. ఇంపోర్ట్ వేసుకుని ఎంటర్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోటో యాడ్ చేయాలి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మిర్రర్లోకి వెళ్ళేసి మీరు ఏ ఫోటో మీరు స్టార్టింగ్లో ఏ ఫోటో పెట్టారో ఆ ఫోటోని యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ కొట్టేసుకోండి. ఫుల్ స్క్రీన్ కొట్టేసుకొని కిందికి డ్రాగ్ చేయండి. కిందికి డ్రాగ్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఏం చేస్తారంటే ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ అవి క్లిక్ చేసి ఎక్స్పోజర్ గామా యాడ్ చేయండి. యాడ్ చేసి మైనస్ చేయండి. ఇలా మైనస్ చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ అవి క్లిక్ చేసి సాచురేషన్ యాడ్ చేయండి. సాచురేషన్ మైనస్ కొట్టేసుకుని ఇలా. సో మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ అవి క్లిక్ చేసి గ్లోషన్ బర్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. గ్లోషన్ బర్ ఎఫెక్ట్లో ఎంత కొట్టేసుకుంటారంటే 250 కొట్టేసుకుంది. 250 కొట్టేసుకొని మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ అవి క్లిక్ చేసి విగ్నేట్ ఆన్ చేసుకోండి. ఇక్కడ విగ్నేట్ ఆన్ చేసి ఇక్కడ ఫెదర్ మైనస్ కొట్టేసుకోండి. ఇలా ఇందులో ఫెదర్ కొట్టేసుకొని ఇక్కడ పంచ్ అవుట్ ఆన్ చేయండి. ఇందులో సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఇంకో గ్రూప్ ఉంటుంది. మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి ఇటు గ్రూప్ క్లిక్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి సేమ్ మీకు నచ్చిన ఫోటో లేయర్ని యాడ్ చేసుకొని మీకు ఏ ఫోటో పెట్టాలనుకున్నా ఆ ఫోటోని యాడ్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేసి ఇక్కడ గ్రూప్ ఎక్స్ట్రా పార్ట్ వచ్చేసింది. రైట్ సైడ్ ట్రిమ్ చేసేయండి. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఫోటోలో క్లిక్ చేసి సార్ గ్రూప్ క్లిక్ చేసి ఎడి గ్రూప్ క్లిక్ చేయండి. సో మళ్ళీ ఎడి గ్రూప్ క్లిక్ చేసి ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఏదైనా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మీ ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వేసేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళేయండి. మళ్ళీ ఫోటో సరే గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఏదైనా ఇలా యాడ్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇలా వస్తుంది. సేమ్లోనే అన్ని ఫోటో లేయర్స్ ఇలా ఫోటో లేయరు ఇలా అయిపోతే బీటుమార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ అన్ని ఫోటో లేయర్స్ ఇలానే యాడ్ చేసుకోండి. ఫోటో లేయర్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీ ఫోటో లేయర్ని ఎలా పెట్టాలనుకున్నా అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ అన్ని ఫోటో లేయర్స్కి యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ చేశాను. స్టార్టింగ్లో గ్రూప్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ వేసుకోండి. కాపీ ఎఫెక్ట్ వేసుకొని ఇక్కడ అన్ని గ్రూప్ లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి క్లిక్ చేసి ప్రెస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. ఇలా మోషన్ ఎఫెక్ట్ వస్తుంది. ఇలా అన్ని లేయర్స్కి వేసేయండి. ఇలా అన్ని గ్రూప్ లేయర్స్కి ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకోండి. గ్రూప్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. సేమ్ ఇలా అన్ని గ్రూప్స్కి పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ని. ఇలా సేమ్ అన్ని వీడియోస్కి ఇలానే గ్రూప్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి అడిగి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇలా అన్ని గ్రూప్స్కి ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన కామెంట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి.